అనే బాగా ఆకలేస్తుంది, అన్ని దొరికే మంచి ప్లేస్ చెప్పు. చెప్పడం ఎందుకు రా, చూపిస్తా పదా. పద. తమ్ముడు ప్రేమతో అడిగా కాదనలేం కదా. మంచి ప్యూర్ వెజ్ ఫుడ్ పెట్టిద్దామని శ్రీ అమృత ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి అయితే తీసుకొస్తామా. ఇలా లోపలికి ఎంటర్ అయ్యాం లేదో ఈ సిట్టింగ్ అంబియన్స్ కి ఫిదా అయిపోయాం. అనే భలే ఉంది, ఏం దొరుకుతాయి ఇక్కడ? అదిరిపోయే టిఫిన్స్, సాంప్రదాయమైన తెలుగింటి భోజనం, స్టార్టర్స్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ ఇలా అన్ని దొరుకుతాయి. ఇంకా మా యుద్ధం అయితే మష్రూమ్ స్టిక్స్ తో మొదలు పెట్టాం. చూస్తుంటేనే క్రేవింగ్స్ వస్తున్నాయి. టేస్ట్ అంటారా, పర్లేదు బాగుంది. ఇదే ఊపులో ఆఫ్ఘనీ టిక్కా అయితే ఆర్డర్ చేసాం. ఇది పన్నీర్ తో అయితే చేస్తారు. బాబా ఆఫ్ఘనీ టిక్కా అంట. కొంతమందికి అయితే ఇవి తెలీదు, కానీ డిఫరెంట్ గా ఉన్నా బాగుంటాయి. అనే నాకు ఈ ఆఫ్ఘనీ టిక్కా బాగా నచ్చింది. ఇక్కడ మైసూర్ బజ్జీ చాలా చాలా ఫేమస్ అన్నకు తినకుండా ఉంటామా? మైసూర్ బజ్జీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా టేస్ట్ అంటారా, మావాడు ఎక్స్ప్రెషన్ లోనే తెలుస్తుంది. ఆఫ్టర్నూన్ టైం ఇక్కడ మీల్స్ ఉంటాయి అబ్బా, ఇవి తినడానికని ఇక్కడికి పక్కా రావాలి. బిర్యానీ లేకపోతే మనం ఉండలేం. వెజ్ మొగలై బిర్యానీ చాలా బాగుంది, టేస్ట్ పక్కా ట్రై చేయొచ్చు. లాస్ట్ లో మసాలా కొల్చని అయితే చెప్పాం. ఇవి ఎక్కువగా మార్వాడీలు అయితే తింటారు, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అడ్రస్ అయితే రాజమండ్రి గోదరగట్టు రోడ్ లో, కరెంట్ ఆఫీస్ పక్కన త్యాగరాజ్ కళ్యాణ మండపం ఆపోజిట్ లో ఉంటుంది. స్విగ్గీ జొమాటో కూడా అవైలబుల్ గా ఉంది.